నమస్తే, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ని. ఈరోజు మనం సిఓపిడి ఉబ్బసం గురించి మాట్లాడుకుందాము. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే చాలా కాలంగా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు. స్మోకింగ్ అనేసరికి అది యాక్టివ్గా అవ్వచ్చు లేదా ప్యాసివ్గా అవ్వచ్చు. అంటే ఏంటంటే సపోజ్ నేనున్నాను, నేను సిగరెట్ తాగితే నేను యాక్టివ్ స్మోకర్ని అవుతాను. నేను ఇంట్లో స్మోకింగ్ చేస్తున్నప్పుడు నేను పొగ వదిలినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పొగను పీల్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్గా అప్పుడు ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. అంటే వాళ్ళు యాక్టివ్గా సిగరెట్ కొనుక్కొని వాళ్ళ నోట్లో పెట్టుకొని పీల్చుకోకపోయినా కూడా నేను వదిలిన ఆ పొగని వాళ్ళు పీలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్మోకింగ్ చేస్తున్నట్టే. యాక్చువల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే యాక్టివ్ స్మోకింగ్ ఎంత డేంజరసో ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంతే డేంజరస్. ఇప్పుడు నేను వదిలిన పొగలో ఉండే కార్సినోజన్స్, హానికారకమైన వాయువులు, కెమికల్స్ అన్నీ కూడా ఎవరైతే యాక్టివ్ స్మోకర్ ఎంత పీల్చుకుంటారో ప్యాసివ్ స్మోకర్స్ కూడా అంతే పీల్చుకుంటారు. ఇప్పుడు చాలా ఇళ్లలో మనం పాతకాలంగా కానీ అలవాటు చూస్తే పెద్ద మనుషులు అప్పట్లో ఇంట్లోనే చుట్ట కాల్చడము, సిగరెట్ కానీ బీడీ కానీ తాగడము అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు వారితో పాటు ఇంట్లో వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు కూడా ఇంట్లో సహచరులు అందరూ కూడా ఆ పొగని పీలుస్తూనే ఉంటారు. సో ఆ విధంగా చాలామంది పొగకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇలా ఈ హ్యాబిచువల్ స్మోకింగే కాకుండా కొంతమంది ఎక్కువగా ఇప్పుడు సిటీస్లో, మెట్రో సిటీస్లో ఉంటున్న వాళ్ళు చాలా కాలంగా ఈ పొగ, మనకు మామూలుగానే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పొల్యూషన్లో ఉండే పొగకు కూడా ఎక్స్పోజ్ అవుతుంటారు. దాంట్లో కూడా విషవాయువులు అండ్ హానికారకమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎక్స్పోజర్, లేదా కొందరు ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, అంటే కొందరు గనుల్లో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా పొగకి, లేదా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, మైన్స్లో పనిచేసే వాళ్ళు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంటుంది. అలాంటి వాళ్ళకి సో ఈ రకరకాల ఎక్స్పోజర్స్ వల్ల ఈ సిఓపిడి అనేది వస్తుంటుంది. ఈ సిఓపిడి అంటే ముఖ్యంగా వాళ్ళలో లక్షణాలు ఏముంటాయంటే దగ్గు, ఆయాసం అన్నది రాత్రి రావడం అన్నట్టుగా కాకుండా చాలా కాలంగా నెమ్మది అంటే వాళ్ళు కూడా గుర్తించలేరు వాళ్ళకు ఆయాసం వస్తున్నట్టుగా. ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు రియలైజ్ అవుతారు. అంటే కొంచెం నడిచినా కూడా ఆయాసం రావడము, పనులు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చిన్న పనులకే ఆయాస పడిపోవడం, నీరస పడిపోవడం, మెల్లిమెల్లిగా దగ్గు రావడము, అప్పుడప్పుడు గొంతులో ఏదో తెమడ పొలమారినట్టు అనిపించడము, దగ్గి ఆ తెమడ తీసేసి ఉంచేస్తే వాళ్ళకు కాస్త గొంతు క్లియర్ అయినట్టుగా అనిపించడము. ఈ దగ్గు, ఫ్లెమ్, ఆయాసము ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్, అంటే నెమ్మదిగా కొన్ని నెలలు, సంవత్సరాలుగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఒక స్టేజ్, వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసరికి ఇది ఒక సిగ్నిఫికెంట్ కోమార్బిడిటీ అయిపోతుంది. అంటే వాళ్ళ యాక్టివిటీ అన్నది చాలా లిమిట్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంత దూరం నడిచేవాళ్ళో అంత దూరం ఇప్పుడు నడవలేకపోవడము, వాళ్ళు ఇంతకుముందు చేసుకోగలిగిన పనులు కూడా ఇప్పుడు సునాయాసంగా చేసుకోకపోవడము, చిన్న పనులకే అలసిపోవడము, ఆయాసం రావడము. ఈ ఆయాసంతో పాటు దగ్గుతో పాటు పిల్లి కూతల్లాగా సౌండ్ రావడం, అంటే సుయి అని శ్వాసలో, దగ్గులో సౌండ్ రావడము, పిల్లి కూతలు, దాన్ని వీజింగ్ అంటాం మనం. ఈ వీజింగ్ రావడము, దాంతోపాటు అంటే మనకు బయటికి కూడా వినిపిస్తుంటుంది. ఒక్కోసారి ఇంటి వాళ్ళను కూడా ఉండే కుటుంబ సభ్యులను అడిగితే చెప్తుంటారు, అవునండి ఆయనకు ఆయాసం వచ్చినప్పుడు ఇలా పిల్లి కూతల్లా సౌండ్ వస్తుంటుంది అని చెప్తుంటారు. సో ఇట్లాంటి సమస్యతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక పల్మనాలజిస్ట్గా మనం ముందు ఇలాగే ఎక్స్పోజర్ ఏమైనా ఉందా తెలుసుకొని, డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఈ సిఓపిడి రావడానికి కారణం ఏంటి అన్నది అసెస్ చేసి ఆ తర్వాత నిర్ధారించడం, అంటే డయాగ్నోసిస్ నిర్ధారించడానికి మనం పిఎఫ్టీ చేస్తాం అన్నమాట. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని స్పైరోమెట్రీ ద్వారా వాళ్ళని నిర్ధారించి దానికి ఆ తర్వాత ట్రీట్మెంట్ని అందిస్తాం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇన్హేలర్ మెడికేషన్స్. ఈ ఇన్హేలర్స్ పలు రకాలుగా అందుబాటులో ఉన్నాయి మనకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమర్షియల్ ప్రిపరేషన్స్. ఒకటి ఏంటంటే రోటా క్యాప్స్ విత్ రోటా ఇన్హేలర్స్. రెండో రకం వచ్చేసి మీటర్ డోస్ ఇన్హేలర్స్. ఇంకా ఈ ఇన్హేలర్ మెడికేషన్ కూడా తీసుకోలేని, ఫ్రెజైల్గా ఉన్న, లేదా పీక్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, అంటే మరీ చిన్నపిల్లలు, నియోనేట్స్, లేదా పీడియాట్రిక్ ఏజ్ పాపులేషన్, లేదా ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ వాళ్ళలో నెబ్యులైజేషన్, వీటి ద్వారా మనము
బ్రాంకోడైలేటర్ థెరపీని అందిస్తాం. ఇప్పుడు మీటర్ డోస్ ఇన్హేలర్ అంటే మనకు మార్కెట్లో డిఫరెంట్ కంపెనీస్ మనకు ఇస్తున్నవి. వాటిల్లో ఏంటంటే పర్టికులర్ నంబర్ ఆఫ్ డోసెస్ మనకు స్పెసిఫైడ్గా అందిస్తుంది ఒక మీటర్ డోస్ ఇన్హేలర్ అన్నది. దాన్ని మనం ప్రాపర్గా నోట్లో పెట్టుకొని పేషెంట్కి మనం ముందుగానే గైడ్ చేస్తాం దాన్ని ఎలా వాడాలి అన్నది. ముందుగా శ్వాస వదిలేసి దాన్ని నోట్లో పెట్టుకొని సీల్ చేసి తర్వాత బ్రెత్ ఇనిషియేట్ చేసి దాంతోపాటే మనం ఆ మీటర్ డోస్ ఇన్హేలర్ని ప్రెస్ చేయడము, ఇమీడియట్గా బ్రెత్తో పాటు అది శ్వాస యొక్క నాళాలన్నింటిలోకి వెళ్ళి అది శ్వాస ఇబ్బందిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇన్స్పిరేటరీ ప్రెషర్ సరిపడినంత ఉన్న వాళ్ళలో మనం రోటా క్యాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. రోటా క్యాప్స్ అంటే క్యాప్సూల్ ఫార్మ్లో వస్తుంది మెడికేషన్. ఆ క్యాప్సూల్ అందులో పెట్టి రప్చర్ చేసి పీల్చుకున్నప్పుడు శ్వాసతో పాటు మెడికేషన్ కూడా పౌడర్ రూపంలో పౌడర్డ్ ఇన్హేలర్స్ అని కూడా అంటారు, అది శ్వాసనాళాల్లోకి వెళ్ళి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి కాకుండా నెబులైజర్ రెస్ప్యూల్స్ అవైలబుల్గా ఉంటాయి బ్రాంకోడైలేటర్స్. వాటిని నెబులైజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెబులైజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. నెబులైజర్ మెషిన్లో వేసిన తర్వాత అది పెట్టుకున్నప్పుడు ఆక్సిజన్తో పాటు నెబులైజేషన్ కూడా వెళ్తుంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంకోడైలేటర్స్ ద్వారా మనం వారికి ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే కాకుండా మెయిన్ ఇప్పుడు సిఓపిడి ఏదైతే స్మోకింగ్ కారణం అనుకోండి, స్మోకింగ్ను వదిలేయాల్సి ఉంటుంది. అందులో ఇంకా బేరసారాలు ఏమి ఉండవు. క్విట్ స్మోకింగ్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకసారి సిఓపిడి వచ్చిన తర్వాత పలుమార్లు అంటే ఒక్కోసారి రిపీటెడ్గా చలికాలం కానీ వర్షాకాలం కాలం మారుతున్నప్పుడు ఋతువులు మారుతున్నప్పుడు చల్లగాలి తగిలినప్పుడు వాళ్ళలో ఎక్కువగా ఇన్ఫెక్టివ్ ఎగ్జాజర్బేషన్స్ వస్తూ ఉంటాయి. లేదా ఏదైనా స్ట్రెస్కి గురైనప్పుడు కూడా ఎగ్జాజర్బేషన్స్ అంటే అండర్లయింగ్ సిఓపిడి ఒక్కోసారి చాలా ఎక్కువ అయిపోతుంటుంది. వాళ్ళకు ఉన్న ఆయాసం సడన్గా పెరిగిపోవడం, సడన్గా దగ్గు పెరిగిపోవడం, దగ్గుతో పాటు తెమడ ఒక్కోసారి పచ్చగా రావడం, తెల్లగా పచ్చగా రావడము, జ్వరము, ఇలాంటి వాటిని మనం ఎగ్జాజర్బేషన్స్ అంటాం. ఎగ్జాజర్బేషన్స్ అప్పుడు మనం అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఏబీజీ చూసుకొని ఏబీజీలో CO2 రిటెన్షన్ ఉంటే వాళ్ళకు బైప్యాప్ లేదా NIV థెరపీ ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగించి దాంతోపాటే ఇతర యాంటీబయాటిక్స్ కానీ బ్రాంకోడైలేటర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ అందించి వాళ్ళు ఒకసారి ఆ ఎగ్జాజర్బేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్ ఇన్హేలర్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఇది కాకుండా ఇన్హేలర్ గురించి వచ్చేసరికి ఈ ఎక్కువగా మనకు సిఓపిడితో వస్తున్న వాళ్ళలో 50-60 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నేను చెప్పినట్టు మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు కూడా ఇంచుమించు అంతేమంది ఉంటారు. దానికి కారణం మేబీ ప్యాసివ్ స్మోకింగ్ అయి ఉండొచ్చు. ఈ 50-60 పైబడిన వాళ్ళే ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి వీళ్ళలో ఈ MDI మెడికేషన్ ఈ మీటర్ డోస్ ఇన్హేలర్ యొక్క టెక్నిక్ వాళ్ళు ప్రాపర్గా చేయడం అన్నది ఎంతో ముఖ్యం. దానికి వాళ్ళు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మనవరాళ్ళు ఎవరైనా వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు దాన్ని కరెక్ట్ టెక్నిక్తో యూజ్ చేయడం నేర్పించేవారు. రెండోది ఒక్కోసారి వాళ్ళ ఈ MDIలో కిట్కి ఏంటంటే బ్రెత్ ఇనిషియేషన్ అండ్ ఆ పఫ్ని రిలీజ్ చేయడం రెండు ఒకసారి జరిగితే ఆ డ్రగ్ డెలివరీ అన్నది శ్వాసనాళాలకి చక్కగా ఉంటుంది. అంటే చివరి శ్వాసనాళం వరకు కూడా డ్రగ్ డెలివరీ బాగుంటుంది. కానీ ఈ మ్యాచింగ్ అన్నది చాలా మందిలో మిస్ మ్యాచ్ అవుతుంటుంది. అంటే బ్రెత్ ఇనిషియేషన్ అండ్ డ్రగ్ డెలివరీ. సో అలాంటి వాళ్ళ కోసం బ్రెత్ యాక్సెంచుయేటెడ్ మీటర్ డోస్ ఇన్హేలర్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అంటే మనం పఫ్ని నొక్కాల్సిన అవసరం లేకుండానే బ్రెత్ని ఇనిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది డ్రగ్ని డెలివరీ చేస్తుంది. సో ఇలాంటివి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి.